ఫైర్ ఘటనపై రెస్క్యూ లేట్ నైట్ వరకు కొనసాగుతుందన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. అగ్ని ప్రమాద ఘటనా స్థలంలో హైదరాబాద్ కలెక్టర్తో పాటు రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు సిపి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందంటున్న సిపి సజ్జనార్తో అజయ్ ఫేస్ టు ఫేస్. నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాద ఘటనలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది మాట్లాడేందుకు మనతో పాటు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉన్నారు. సార్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్ని టీమ్స్ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి? ప్రస్తుతం కరెంట్ స్టేటస్ ఏంది ఈ ఇన్సిడెంట్ సంబంధించి? అంటే మన పోలీస్ వైపు నుంచి నేను, మన అడిషనల్ సిపి గారు, డీసీపీ సెంటర్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరిచంద్ర ఉంది, మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ ఉన్నారు, అట్లా మన జిహెచ్ఎంసీ నుంచి ప్రియాంక వచ్చింది. సో ఇట్లా మన ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా రావడం జరిగింది, హైడ్రా వచ్చింది, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, రెవెన్యూ ఆఫీసర్ అందరూ కూడా కలిసి ఒక రెస్క్యూ కోసము అన్ని కూడా ఆపరేషన్స్ను పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సార్, ఎన్ని గంటలకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది? సో ప్రస్తుతం ఇంకా లోపల ఎంతమంది చిక్కుకొని ఉన్నారని భావిస్తున్నారు మీరు? మనము యాక్చువల్లీ 2 o'clock మన అడిషనల్ సిపి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మన డీసీపీ సెంటర్కి వచ్చింది. ఇమీడియట్లీ నేను కూడా ఇక్కడ రావడం జరిగింది, మన తఫ్సీర్ కూడా రావడం జరిగింది. బట్ ఆల్రెడీ కింద లెవెల్లో బాగా స్మోక్ వచ్చేసింది. సో అప్పుడే మన ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కానీ బికాజ్ అక్కడ ఫోము, ప్లాస్టిక్, పెయింటింగ్ చేసే ఫర్నిచర్ అంతా పెయింటింగ్ చేసే ఆయిల్, పెయింట్స్ ఉండడంతో అది బాగా తొందరగానే స్ప్రెడ్ కావడం జరిగింది. లక్కీగా మనకు పక్క బిల్డింగ్స్కి ఏం పోలేదు, బట్ అక్కడ కొంతమంది అది చిక్కిపోయినారు. అది వాళ్ళని రెస్క్యూ చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మీరు చాలాసేపటి నుండి నేరుగా పర్యవేక్షిస్తున్నారు, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. బిల్డింగ్ సంబంధించి అంటే ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ కావచ్చు, లేకపోతే సెట్ బ్యాక్ విషయం కావచ్చు. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ వెళ్ళే అవకాశం ఉండాలి యాక్చువల్గా. సో అలాంటి సేఫ్టీ మెజర్స్ ఏమైనా ఉన్నాయా బిల్డింగ్కి? అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, ఆ బిల్డింగ్ కూడా కొంచెం కోర్ట్ పరిధిలో ఉందని చెప్తున్నారు. సో డెఫినెట్లీ కొన్ని ఇష్యూస్ ఉన్నాం. ఆల్రెడీ మన డీజీ ఫైర్ సర్వీస్ కూడా చూస్తున్నారు. సో ఇదంతా రెస్క్యూ అయిన తర్వాత, ఇదంతా అయిన తర్వాత డెఫినెట్లీ మనం అన్ని ఇలాంటి బిల్డింగ్స్ ప్లస్ అదేవిధంగా ఎక్కడైనా ఇలాంటి ప్రమాదం జరిగితే మనకి ఏమో అనేది కూడా మనము ఒకసారి రివ్యూ చేస్తాం. ఫైనల్గా చెప్పండి సార్, ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంది? మొత్తం కంట్రోల్లోకి అంటే ఫైర్ కంట్రోల్లోకి వచ్చింది, కానీ లోపల ఉన్న వారిని ఐడెంటిఫై చేయడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? ఈ ఫైర్, ఈ స్మోక్ వల్లనే మనకు బాగా ప్రాబ్లం అవడం జరుగుతుంది. ప్లస్ చీకటి కూడా అయింది, లైట్ కూడా అరేంజ్ చేశారు. మన ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా అన్ని రకాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. సో వివిధ రకాల టీమ్స్ అన్నీ కూడా రెస్క్యూలో పాల్గొంటున్నాయి. సో ప్రస్తుతం బిల్డింగ్ సంబంధించి ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ పాటించకపోవడం, దాంతోపాటు కొంత డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి, కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుంది అనే సమాచారం కూడా ఉంది. ప్రస్తుతం మాత్రం ఫైర్ కంట్రోల్ అయింది, కానీ లోపల ఉన్న వారిని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని రెస్క్యూ చేసే దిశగానే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. మీ అందరి ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, ట్రాఫిక్ ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నారో దయచేసి ఆ ట్రాఫిక్ ఎక్కువ మంది ఈ డైరెక్షన్లో రాకండి. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల మాకు టీమ్స్ ఇక్కడికి, రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి రాలేక కొద్దిగా డిలే అవుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఏరియాని కొంచెం మీరు ఈ ఏరియా సైడ్ ట్రావెల్ పెట్టుకోకండి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. త్వరలో మీకు ఇప్పుడు ఆల్రెడీ బ్రేకర్స్ వర్క్ అవుతున్నాయి. సో మేము రెస్క్యూ చేసే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్ గవర్నమెంట్ సిబ్బంది అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవరు ఈ ఏరియాకి